శ్రీ గురుభ్యో నమ. మహాగణాపతి నమ. శివాయ గురు నమ. శ్రీ కామేశ్వరి నమ. టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే వరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూలై 5వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో రవి, కర్కాటకంలో బుధ గురువు, సింహరాశిలో శుక్రుడు కేతువు, కుంభరాశిలో రాహు, మేన్ రాశిలో శని. రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా కాస్త చికాకు అనేది ఏర్పడుతుంది. ఫైనాన్షియల్గా పరంగా కూడా కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. మనసు స్థిమితంగా ఉండదు. ఆలోచనలు పరిమితంగా ఉంటాయి. ఏది చేసినా వెనక్కి వెళ్ళడం, ఒక కార్యక్రమం తలపెడితే అది ఇంకో విధంగా ఉండడం, 10 మందిలోనూ లేదా జీవిత భాగస్వామితోటి బంధువులతోటి విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. స్థిర సంబంధించిన వ్యవహారాలు అవి లాభసాటిగా ఉన్నాయి. అవి మీకు కోర్టు పరంగా కావచ్చు, వేరే విధంగా పరంగా కావచ్చు, స్థిరాస్తులు వచ్చే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా నూతన వ్యాపారం ప్రారంభించాలి, సెల్ఫ్గా ఉండాలి అని ఆలోచన చేస్తారు. వీరికి అష్టమ శని నడుస్తుంది. అష్టమంలో శని వీరికి బలంగా ఉన్నారు. అదేవిధంగా ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు గణపతి స్వామి వారికి అర్చన కానీ అభిషేకం కానీ చేసి ప్రారంభించండి. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న సమస్యలు అనేవి ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా మనోవేదన ఎక్కువగా ఉంటుంది. లైఫ్ మీద ఒక రకమైన విరక్తి భావం అనేది ఏర్పడుతుంది. కానీ అవన్నీ పక్కన పెట్టి మీరు చేయాల్సిన పని బాధ్యత ఏదైతుందో అది నిర్వర్తించండి. ఒక్కొక్కసారి మనం ఇలా ఉన్నాం, ఇలాగే ఉంటున్నాం, మన లైఫ్ మనం ఎదగలేమా అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టండి. ఎందుకంటే ఒక్కోసారి విరక్తి భావం వచ్చేస్తుంది. కానీ ఇవన్నీ పక్కన పెట్టి మీరు తీసుకునే నిర్ణయాలు స్థిరంగా తీసుకుంటే గనక మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. రాస్యాధిపతి అయిన రవి లాభస్థానంలో బలంగా ఉన్నారు వీరికి. అదేవిధంగా తృతీయాధిపతి, అదేవిధంగా చతుర్థాధిపతి, భాగ్యాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో ఉన్నారు, వృత్తిలో ఉన్నారు. ఏదైనా ఒక ఫైరింగ్గా వెళ్ళాలి, మనం చేయాలి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఆ ఫైరింగ్ని ఆపకుండా చక్కగా మీరు ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా సరే భగవంతుడు చూసుకుంటాడు, మన పని మనం చేయాలి, మిగతా వాళ్ళతో మనకు సంబంధం లేదు అన్న ఆలోచనతో ముందుకు వెళ్ళండి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్ బిజినెస్లో చార్టెడ్ అకౌంట్స్, ఎంబీఏ ఫినాన్స్ సెక్టర్స్లో ఉన్న వారికి, అదేవిధంగా సినీ కళారంగంలో ఉన్న వారికి కొంతవరకు బాగుందని చెప్పొచ్చు. అదేవిధంగా హోటల్ మేనేజ్మెంట్ రంగంలో ఉన్న వారికి, కుట్టు మిషన్ నడిపే వారికి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి, ఈ పిహెచ్డి చేస్తున్న వారికి, R&D డిపార్ట్మెంట్లో వాళ్ళకి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఏదైనా సరే ప్రయత్నం లోపం లేకుండా కార్యక్రమం ప్రారంభించండి. అడ్మినిస్ట్రేషన్ సైడ్ కానీ, ఎంబీఏ ఫినాన్స్ సెక్టర్స్ కానీ, అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయాలు చక్కగా ఉంటుంది. ముఖ్యంగా మెడికల్ ఫీల్డ్లో ఉన్న వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. స్ట్రెస్ అధికంగా ఉన్నప్పటికీ మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అధికంగా స్ట్రెస్ ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు. ఉన్న ఉద్యోగంలో ఎక్కువ పని ఒత్తిడి వల్ల రిజైన్ చేద్దామని ఆలోచన చేస్తారు. ఏదైనా సరే రిజైన్ చేసేటప్పుడు కొత్త ఉద్యోగం వచ్చిన తర్వాతనే రిజైన్ చేయండి. లేకపోతే మళ్ళీ ఉద్యోగ ప్రయత్నాలు ఆలస్యమయ్యే అవకాశం గోచరిస్తుంది. జీవిత భాగస్వామితోటి స్వల్ప
విభేదాలు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే మన కష్టం మనం పడాలి, మన బతుకు మనం బతకాల అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఇది తాత్కాలికమే. సహనం, ఓర్పు మీకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. ఎంత సహనంగా ఉంటే అంత బలాన్ని చేకూరుతుంది. ఏదైనా సరే మీ ఆలోచన విధానం బాగుంటుంది. కాబట్టి ఏదైనా ఒక పని ప్రారంభించినా, ఏదే డెసిషన్ తీసుకున్నా క్షుణ్ణంగా పరిశీలించి ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వీరికి అష్టంశని నడుస్తుంది కాబట్టి శనికి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అదేవిధంగా 8 మంగళవారాలు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి. ఏదైనా బలమైన కోరిక ఉంటే అది నెరవేరుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శనివారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపాలను చేయడం, అదేవిధంగా శివుడికి కాస్త విభూతితోటి అభిషేకం చేయడం వల్ల, ఎందుకంటే రుద్రాభిషేకం కొంతమంది చేయించగలుగుతారు, చేయించలేవచ్చు. లేదా కొంత విభూతి తీసుకుని స్వామివారికి ఓం నమః శివాయ అంటూ 108 సార్లు శివనామస్మరణ చేసి అభిషేక జలాలు చేసినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.